నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 4వ శ్లోకము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. సో అర్జునుడికి భగవానుడు చెప్పారు, ఏంటి ఈ కర్మయోగం చాలా పురాతనమైనది, రహస్యమైనది, ఉత్తమమైనది. దీనికి వినడానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి. ఇది ఆల్రెడీ నేను సూర్యుడికి చెప్పాను కల్పం యొక్క మొదట్లో. ఆ సూర్యుడి ద్వారా ఇది పరంపరగా వస్తోంది అని చెప్పారు. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. అపరం భవతో జన్మ, భవతో అంటే నీ జన్మ, అపరం అంటే మానవ జన్మ కదా, పరం అంటే పరమమైన జన్మ, దానికి మళ్ళీ పుట్టుక చావు అనేవి ఉండవు. సో అపరం అంటే మానవ జన్మ, నీది మానవ జన్మ కదా, మరి పరం జన్మ వివస్వత, సూర్యుడిదేమో దేవతా జన్మ, పైగా ఆయన కల్పాది నుంచే ఉన్నాడు, నువ్వేమో ఇటీవల పుట్టావు. అంటే కృష్ణుడిని ఒక మానవుడిగా భావిస్తున్నాడు అర్జునుడు. ఇంకా కూడా శరణాగతి చేసి ఒక గురువుగా భావించి అన్ని అడిగాడు, కానీ కృష్ణుడి యొక్క గొప్పతనం ఇంకా పూర్తిగా అర్జునుడికి అర్థం కాలేదు. అందుకని అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. సో నువ్వు ఇది కల్పాది ఎందు నువ్వు సూర్యుడికి చెప్పావని నేను ఎట్లా అర్థం చేసుకోగాలి ఈ విషయాన్ని అని చెప్పి అర్జునుడు ఒక డౌట్ అడుగుతున్నాడు భగవానుడిని. అంటే పూర్తిగా అర్థమైనట్టే ఉంది, అర్థం కావట్లేదు అర్జునుడికి ఏం చెప్తున్నాడు కృష్ణుడు. అందుకని నీ జన్మ ఇటీవలది కదా, మరి నువ్వు కల్పాది ఎందో ఎప్పుడో నువ్వు సూర్యుడికి బోధించానని చెప్తున్నావు, నేను ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓ కృష్ణ అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. సో భగవానుడు ఏం చెప్తాడో వచ్చే శ్లోకాల్లో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.